సో గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ క్లియర్ గా వినండి. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పత్రహరితం సమక్షంలో పత్రహరితం సమక్షంలో నేల నుంచి తేమ నీటి ఆవిరిని గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని నేల నుంచి నీటి ఆవిరిని తీసుకొని ఏం ఫామ్ చేస్తుంది అంటే నీటి ఆవిరి నుంచి అంటే ఏమొస్తుంది ఇక్కడ నుంచి వాటర్. ఈ వాటర్ వచ్చేసి రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు. ఇవి రెండు కలిస్తేనే ఇంత మొత్తంలో కలిస్తేనే మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ ఏర్పడుతుంది. సో ఇవి తీసుకొని ఏం తయారు చేస్తుంది? గ్లూకోజ్ తయారు చేస్తుంది. ఈ గ్లూకోజ్ ఏమబ్బా అంటే అదే పిండి పదార్థం. ఇది ఈ గ్లూకోజ్ ఏర్పడేది మొత్తం మనకి C3 C4 మొక్కలను ఉంటాయి. ఈ మొక్కల్లో ఇది ప్రాసెస్ ఉన్నది. దీంట్లో ఈ కార్బన్ అణువు అనేది 6 టైమ్స్ జరుగుతుంది. ఆ కార్బన్ సైకిల్ 6 టైమ్స్ జరుగుతుంది. ఆ 6 టైమ్స్ జరిగినప్పుడు మనకి ఇది ఒక్కసారి ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మాత్రం ఒక కార్బన్ ఏర్పడుతుంది. ఒకసారి అది ప్రాసెస్ జరిగినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది కదా, ఆ ఒక్కసారి కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఒక కార్బన్ మాత్రమే ఏర్పడుతుంది. అట్లా 6 టైమ్స్ జరగాల కిరణజన్య సంయోగ క్రియ. నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒక 6 సార్లు జరిగితే మాత్రమే మనకి పిండి పదార్థం ఏర్పడుతుంది. ఏర్పరుస్తుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది 6 అణువులతో కలిసి హైడ్రోజన్ అణువు, ఇది వాటర్ తో 6 వాటర్ తో కలిసి 6 అణువులు వాటర్ తో కలిసి 6 అణువులు కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే మనకి పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇది గ్లూకోజ్ ఫార్ములా. ఇది C6 అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ కార్బన్ అణువులు 6 ఉన్నాయి. సో ఇక్కడ 6 కార్బన్ అణువులు అర్థమైనా? ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ? సో ఇది మొత్తం కదా, ఈ మొత్తంలోనే 6 కార్బన్ డైఆక్సైడ్ లోనే 6 కార్బన్ అణువులు 12 ఆక్సిజన్ అణువులు. ఈ రెండుని దీంతో మల్టిప్లై చేయాల. ఈడ 12 ఆక్సిజన్ అణువులు అవుతాయి. ఈడ 12 వచ్చినాయి. ఈడ 12 అణువులు వచ్చినాయి. 12 ఆక్సిజన్ అణువులు వచ్చేసినాయి. ఇది క్లియర్ అయిపోయింది. ఇక్కడ 6 కార్బన్లు, ఇక్కడ 6 కార్బన్లు వచ్చేసినాయి. ఇక్కడ 12 ఆక్సిజన్లు అక్కడ పోయినాయి. ఇంక వీటికి వస్తే ఇక్కడ హైడ్రోజన్ అణువులు ఎన్ని ఉన్నాయి? 6 × 2 12. సో 12 హైడ్రోజన్ అణువులు. ఇది ఆక్సిజన్, 6 ఆక్సిజన్ అణువులు. ఈ వాటర్ లోనే హైడ్రోజన్ అణువులు ఎన్ని ఉన్నాయి? ఇది ఒక మాలిక్యూల్. ఇది 6. వీటిని మల్టిప్లై చేయాలి. ఈ హైడ్రోజన్ ని 6 × 2 12 హైడ్రోజన్ అణువులు 6 × 1. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ కింద 1 ఉంటుందని అది లెక్క. 6 × 1 O6. ఇక్కడ 6 సరిపోయాయి. మీరు రాసేటప్పుడు చూసుకోవాలి, అక్కడికి ఇక్కడికి టాలీ కావాలా. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎనర్జీ కూడా వస్తుంది. ఆక్సిజన్ ప్లస్ లో ఎనర్జీ
శక్తి అనేది కూడా అవును మేడం CO2 ప్లస్ ఎనర్జీ కూడా శక్తి అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇది రాసేటప్పుడు చూసుకోవాలా. మిల్లెట్స్ అన్ని కూడా C3 మొక్కలు. ఈ C4 వచ్చేసి మన ఎడారి మొక్కలు ఉంటాయి చూడు, అవి C4 మొక్కలు. వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది. సేమ్ వాటిలో కూడా ప్రాసెస్ మళ్ళీ జరిగేది ఉంది. అవన్నీ చెప్తే మనకు అర్థం కాదు. C3 ప్లాంట్స్ C4 ప్లాంట్స్ మనకి చెప్తాంటారు.